ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో దేవుని వాక్యం కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్న మీకందరికీ హుజురాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, నా తోటి సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ఆ యొక్క దినమును గూర్చి, అనగా యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడను గూర్చినటువంటి ఒక సత్యాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేశాడు. ఏమంటున్నాడంటే, తిండి వలనను మత్తు వలనను మీ హృదయములో ఐహిక విచారం వలన మందముగా ఉన్నాయి కనుక ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా. ఉరి వేసుకున్నటువంటి వ్యక్తి తొందరపడి వేసుకుంటాడు. ఆ ప్రాణం పోయేటప్పుడు ఏమనుకుంటాడు, అయ్యో 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 నేను చాలా తొందరపడ్డాను కదా, నా ప్రాణం పోతుందని ప్రయత్నం చేస్తాడు, కానీ అది తప్పించుకోలేడు. ఎందుకంటే అది బిగుసుకుపోతుంది కనుక దానికి ఆపడానికి ఏ విధమైన అవకాశం ఉండదు. అలాగే క్రీస్తు రెండవ రాకడ బహు సమీపంగా ఉన్నదని ప్రస్తుతం అనేక సూచనలు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆ దినం వచ్చినప్పుడు మనం సిద్ధంగా లేకపోతే ఇక్కడే మనము విడవబడేటువంటి ప్రమాదం ఉన్నది కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు తగిన సిద్ధపాటు కలిగి ఉండాలని యేసు ప్రభువు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినం మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండేవారం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తుల వారి ఉదయకాలము ఈ వాక్యం ద్వారా ఆయన మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంతకాలం ప్రార్థన జీవితం లేనట్లయితే ప్రభు పాదాల చెంత చేరి ప్రభువా నన్ను క్షమించుము అని చెప్పి ఆయనను వేడుకొని ఇప్పటి నుండి ఆయన మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడితే మనం ధన్యులమని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. తిండి వలన ఐహిక విచారం వలన మన హృదయాలు మందం కాకుండా జాగ్రత్త పడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అందరికీ వందనాలు.